కొడాలి రవి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి మంత్రి దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. బలహీన వర్గాలకు చెందిన నేతలపై ఆరోపణలు చేయడం అలవాటైపోయిందని మండిపడ్డారు. పాల్వాయి ఇంటికి వాయిలార్ వెళ్లినప్పుడు మాట్లాడని నేతలు చిరంజీవి గురించి మాట్లాడడం ఏంటని దానం ప్రశ్నించారు. కాంగ్రెస్ లో వ్యక్తిగత అజెండాలు పనిచేయవన్న దానం అధిష్టానం పంపిన దూతపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. చిరంజీవి గారైనా ఎవరో కాదు, ఒక బలహీన వర్గాల నాయకుడి దగ్గరికి పోతేనేమో స్టేట్మెంట్లు ఇస్తారు. మొన్న అంతకంటే ముందు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళి గంట సేపు కూర్చుంటే ఏ నాయకుడు స్టేట్మెంట్ దాని మీద లేదు. ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్లు జరిగినప్పుడు చిరంజీవి గారి పార్టీ మనకు సహకరించింది కాబట్టి మన పార్టీని మన ప్రభుత్వాన్ని కాపాడగలిగినాం. అప్పుడు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు, మన చిరంజీవి పార్టీని మనం ఎందుకు తీసుకున్నాం అని చెప్పి. ఇప్పుడు చిరంజీవి గారితో ఆయన రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో పర్యటన చేయాలి భాగంగా పోయినప్పుడు ఈ రకమైన ఎప్పుడైనా సరే వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఒక బలహీన వర్గాల నాయకుడు ఈ రాష్ట్రానికి ఎవరు వచ్చినా కూడా వారి మీద తీవ్రంగా ఆరోపణలు చేయడం, తీవ్రంగా వాళ్ళ మీద రియాక్ట్ కావడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.